టీమిండియా మెంటల్ మాస్ బ్యాటింగ్తో న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20ఐలో సునాయసంగా గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంది. మరో 2 మ్యాచ్లు మిగిలిండగానే 8 వికెట్ల తేడాతో గెలిచింది. 154 పరుగుల టార్గెట్ని 10 ఓవర్లలోనే విధ్వంసకరమైన రీతిలో రెండో టీ20లో అయితే ఎలాగైతే మనం బీభత్స భయానకంగా గెలిచారని చెప్పామో, ఈ మ్యాచ్లో కూడా అంతే హర్రర్ పిక్చర్ చూపించారు న్యూజిలాండ్ బౌలర్స్కి. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ 14 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇండియా తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇది. అంతకుముందు యువరాజ్ సింగ్ 12 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. సో తన తర్వాత ఇప్పుడు తన శిష్యుడే ఉన్నాడు సెకండ్ ప్లేస్లో. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా మరోసారి బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ చేశాడు. తను 25 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అసలు ఏం జరిగింది 154 పరుగుల టార్గెట్ని చేజ్ చేయడానికి బరిలోకి దిగినప్పుడు అంటే, సంజు శాంసన్ ఫస్ట్ బాల్కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు మ్యాట్ హెన్రీ బౌలింగ్లో. ఇక ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ సెకండ్ టీ20లో ఎలా అయితే దబిడి దిబిడి అనిపించాడో ఈ మ్యాచ్లో కూడా అంతే. 6ర్లు 4లతో విరుచుకు పడ్డాడు. ఫేస్ చేసిన ఇనిషియల్ బాల్స్ నుంచే కౌంటర్ అటాక్ దిగాడు బౌలర్ల మీదకి. ఆ రకంగా అతను 13 బాల్స్లో 28 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 200+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మకి సూర్యకుమార్ యాదవ్ తోడయ్యాడు. ఇక ఈ ఇద్దరు న్యూజిలాండ్ బౌలింగ్ని అయితే చీల్చి చెండాడారు. ఏ మాత్రము వాళ్ళకి క్లూలెస్గా కనిపించారు. అభిషేక్ శర్మ అయితే ఎస్పెషల్లీ ప్రతి బాల్కి ఏదో ఒక స్కోరింగ్ షాట్, ఐదర్ 4 ఆర్ 6. వాళ్ళకి అసలు జేకబ్ డఫీ కావచ్చు, జేమిసన్ కావచ్చు, మ్యాట్ హెన్రీ కావచ్చు, ఇంకా వీళ్ళకి ఏ మాత్రం కూడా ఎఫర్ట్లెస్గా అనిపించారు. కొడితే 4లను చూస్తూ ఉండటము, 6ర్లను చూసి ఎంజాయ్ చేయటము ఇదే జరిగింది. ఒకానొక దశలో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా ఆ మిస్ఫీల్డ్స్ని చూసి ఫ్రస్ట్రేట్ అయ్యాడు. సాధారణంగా మనం న్యూజిలాండ్ ఫీల్డర్స్ నుంచి కానివ్వండి, ఆ కెప్టెన్ నుంచి కానివ్వండి అంత ఫ్రస్ట్రేషన్ అయితే చూడము. సో అట్లాంటి ప్రెషర్ పెడుతున్నారు మరి ఇండియా బ్యాటర్లు. సో ఇంకా ఆ ప్రెషర్ని అలాగే కంటిన్యూ చేస్తూ 10 ఓవర్లలోనే మ్యాచ్ని ఫినిష్ చేశారు. అభిషేక్ శర్మ 20 బాల్స్లోనే 68 నాట్అవుట్. సూర్యకుమార్ యాదవ్ 26 బాల్స్లో 57 నాట్అవుట్. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్లో 7 4లు 5 6ర్లు ఉన్నాయి. మరి ఎంత బీభత్సంగా బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు అభిషేక్ శర్మ. సో మొత్తానికైతే మరోసారి టీమిండియా న్యూజిలాండ్పై డామినెన్స్ ప్రదర్శిస్తూ సిరీస్ని అయితే కైవసం చేసుకుంది 3-0తో ప్రస్తుతానికి. ఇంకా 2 మ్యాచ్లు మిగిలిన్నాయి. 4వ టీ20ఐ 28న విశాఖపట్నంలో జరుగుతుంది. 5వ టీ20ఐ తిరువనంతపురంలో జరుగుతుంది జనవరి 31కి. ఇండియా న్యూజిలాండ్పై సిరీస్ గెలవటం ఇది 5వ వరుసగా 5వ సిరీస్ని గెలిచింది న్యూజిలాండ్పై. 5-0 అని చెప్పుకున్నాం కదా మనం అంతకుముందు వీడియోలో. సో న్యూజిలాండ్పై వరుసగా ఇది 5వ సిరీస్ గెలవటం. ఇక ఓవరాల్గా చూస్తే టీమిండియాకి కన్సెక్యూటివ్గా అంటే వరుసగా గెలుస్తూ వస్తుంది సిరీస్. ఇది 9th సిరీస్, అన్డిఫీటెడ్గా 9th సిరీస్ని గెలిచింది టీమిండియా. అసలు మరి ఈ మ్యాచ్లోకి ఎలా బరిలోకి దిగింది, ఏం చేంజెస్ చేసుకుంది అన్నది కనుక చూస్తే, టాస్ గెలిచినటువంటి టీమిండియా న్యూజిలాండ్కి బ్యాటింగ్ అప్పచెప్పింది. 2 చేంజెస్ చేసుకుంది. ఒకటి మనం అందరం అనుకున్న చేంజ్, అందరూ ఊహించినట్టే హర్షదీప్ సింగ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కంబ్యాక్ అయ్యాడు. ఇక ఎవరు ఊహించనిది అంటే ఎక్కువ మంది ఊహించని చేంజ్ ఏంటి అంటే వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ వచ్చాడు. సో కంబ్యాక్ చేసిన ఇద్దరు బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ వేశారు. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 18 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణాకు 1 వికెట్ దక్కింది. కుల్దీప్ యాదవ్ అండ్ శివం దూబే వికెట్లెస్గా ఉన్నారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి న్యూజిలాండ్ అయితే టాప్ ఆర్డర్ మరోసారి నిరాశపరిచిందని చెప్పొచ్చు. డెవాన్ కాన్వే తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా ఎర్లీ బ్రేక్ త్రూ అందించాడు డెవాన్ కాన్వే రూపంలో. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా రచిన్ రవీంద్ర వికెట్ తీశాడు. తర్వాత టిమ్ సైఫర్డ్ వికెట్ని జస్ప్రీత్ బుమ్రా తీశాడు. ఇక వికెట్ల పరంపర కొనసాగుతుంది. మిడిల్ ఓవర్స్లో రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ వేసి వికెట్లను తీశాడు. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ టాప్ స్కోరర్ ఈ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ని 48 రన్స్ వద్ద అవుట్ చేశాడు రవి బిష్ణోయ్. తను ఉంటే ఇంకొంచెం డేంజరస్గా మారేది క్లైమాక్స్లో, ఆ స్లాగ్ ఓవర్స్లో ఇంకొంచెం ఎఫెక్టివ్గా కనిపించేవాడు గ్లెన్ ఫిలిప్స్. అతన్ని అవుట్ చేసి అయితే మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు రవి బిష్ణోయ్. ఇంకా ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చేశాడు. చివర్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ గత మ్యాచ్లో ఎలా అయితే ఆడాడో
అదే రకంగా ఇన్నింగ్స్ని అయితే ఎక్సలరేట్ చేసే క్రమంలో తను కూడా అవుట్ అయ్యాడు. 4లు 6లు బాదాడు తను కూడా. మార్క్ చాప్మన్ 32 రన్స్, మిచెల్ శాంట్నర్ 27 రన్స్, గ్లెన్ ఫిలిప్స్ టాప్ స్కోరర్ 48 రన్స్తో. సో వాళ్ళు 9 వికెట్ల నష్టానికి 153 రన్స్ చేశారు. ఇక 154 పరుగుల టార్గెట్ని అయితే 10 ఓవర్లలో ఉఫ్మని ఉదేశింది టీమిండియా. సో మొత్తానికి మరోసారి టీమిండియా వరల్డ్ కప్కి ముందు తమ డామినెన్స్ని చూపించింది. మరి సిరీస్ను కూడా క్లీన్ స్వీప్ చేస్తే ఇంకా ఆ ఉత్సాహం వేరే లెవెల్లో ఉంటుంది. మరి సిరీస్ని టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందా, లేదంటే అట్లీస్ట్ ఒక్క మ్యాచ్లో అయినా న్యూజిలాండ్ కమ్బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా మిగిలిన రెండింటిలో? మీరేమంటారో కామెంట్ చేయండి.